everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎస్ఐ అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ముఖ్యంగా తెలుసుకున్న విషయం ఏంటంటే చాలామంది ప్రిపేర్ అవుతుంటారు, ప్రిలిమ్స్కి మెయిన్స్కి ప్రిపరేషన్ చేస్తారు, సిలబస్ తీసుకొని ప్రిపేర్ అవుతారు, ఆల్ గుడ్. బట్ స్మార్ట్ వేలో ప్రిపేర్ అవ్వాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయాలి. దాంతోపాటు ఏ సబ్జెక్ట్కి వెయిటేజ్ ఎంత ఉంది, ఫర్ సపోజ్ కరెంట్ అఫైర్స్కి వెయిటేజ్ ఎంత ఉంది, తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి ఎంత వెయిటేజ్ ఉంది, నేషనల్ లెవెల్ సబ్జెక్ట్స్కి ఎంత వెయిటేజ్ ఉందో తెలియాలి. దాన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అయితే ఫర్దర్గా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ముందుగా మన జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఏంటంటే ఏదైతే ఎస్ఐ ఎగ్జామ్ ఉందో ఈ ఎస్ఐ ఎగ్జామ్కి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి టోటల్ క్వశ్చన్స్ 200 ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, 3 hours టైం ఉంటుంది, MCQs టైప్, ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్ ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 20%, అంటే 0.20 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తారు. అంటే మీరు 5 క్వశ్చన్స్ రాంగ్ పెడితే 1 మార్క్ అనేది మీరు ఏదైతే ఆన్సర్ రైట్ చేసి ఉంటారో దాని నుంచి 1 మార్క్ పోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ కానిస్టేబుల్ విషయానికి వస్తే 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, 3 hours టైం ఉంటుంది, MCQs ఆబ్జెక్టివ్ టైప్, అండ్ సేమ్ దీన్ని కూడా నెగిటివ్ మార్క్ వచ్చేసి 20%. అంటే 5 క్వశ్చన్స్ మీరు రాంగ్ పెడితే రైట్ అయిన 1 మార్క్ నుంచి మీకు దాన్ని కట్ చేస్తారనమాట. గట్ ఇట్? ఇప్పుడు గతంలో 2016, 18, 22లో సబ్జెక్ట్ వైజ్ గా పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి వెయిటేజ్ ఎంత ఉందో చూద్దాం. అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 2016లో ప్రిలిమ్స్ లో 50 క్వశ్చన్స్ రావడం జరిగింది అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్ నుంచి. అదేవిధంగా 2018లో కూడా 50, 2022లో కూడా 50 అర్థమెటిక్ రీజనింగ్ నుంచి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే నుంచి 2016లో 21 వస్తే 18లో 32 వచ్చాయి, 22లో 20 వచ్చాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ విషయానికి వస్తే 2016లో 20 వస్తే 2018లో 20 క్వశ్చన్స్ వచ్చాయి, 2022లో 25 క్వశ్చన్స్, అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర విషయానికి వస్తే 2016లో 20 వస్తాయి, అదేవిధంగా 18లో కూడా 20 వచ్చాయి, 22లో 29. ఇది కూడా దీని యొక్క వెయిటేజ్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ నుంచి 32 వచ్చాయి 2016లో, 2018లో 22 వచ్చాయి, 2022లో 19 అయితే వచ్చాయి. నెక్స్ట్ తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఉద్యమం గురించి అయితే 2016లో 7 వస్తే 18లో 8 వచ్చాయి, 22లో 1 మాత్రం వచ్చింది. అంటే దీనికి ప్రియారిటీ తగ్గుతుంది. నెక్స్ట్ సైన్స్, జనరల్ సైన్స్ విషయానికి వస్తే ఇందులో మనకు 25 క్వశ్చన్స్ రావడం జరిగింది 2016లో, 2018లో 26, 2022లో 26. ఓకే. నెక్స్ట్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది 5, 8 ఇది ఓవరాల్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్స్ బయాలజీ నుంచి 5 రావడం జరిగింది, ఫిజిక్స్ 8, కెమిస్ట్రీ 6 అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 6. సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క వేరేజ్ అయితే పెరుగుతుంది. ఇక్కడ హై పీరియడ్ అయితే జనరల్ సైన్స్ కి నార్మల్ గానే ఉంది ఇక్కడ. ఇక నెక్స్ట్ ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే 2016లో 12 వస్తే 18లో 8 వచ్చాయి, 22లో 8 రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇండియా తెలంగాణ ఓరల్ జియోగ్రఫీ విషయానికి వస్తే 16లో 8, 18లో 10 అండ్ 22లో 17 రావడం జరిగింది. దీని యొక్క వెయిటేజ్ కూడా పెరుగుతూ వచ్చింది. ఇండియా తెలంగాణ ఎకానమీ గురించి చూసుకున్నట్లయితే 16లో 5 వచ్చాయి, 18లో 4 వస్తే 22లో 5 రావడం జరిగింది. సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ సబ్జెక్ట్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలో తెలుస్తుంది. ఫస్ట్ ప్రియారిటీ మీరు దేనికి ఇవ్వాలి? అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి ఇవ్వాలి ఫస్ట్ ప్రియారిటీ. మీరు అర్థమెటిక్ రీజనింగ్ ఇచ్చిన తర్వాత
కరెంట్ అఫైర్స్ కి నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వండి, ఎందుకంటే మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా మీరు ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ కూడా నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ ఏదైతే మనకి జనరల్ సైన్స్ ఉందో ఈ సైన్స్ కూడా మీరు 5th ప్రియారిటీ ఇచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ జాగ్రఫీ ఉంది, ఎకానమీ ఉంది, ఇండియన్ మూవ్మెంట్ తెలంగాణ మూవ్మెంట్ గురించి అయితే మీకు రావడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి 6th ప్రియారిటీ ఇచ్చుకోండి. మీరు ఈ విధంగా కనుక ప్రియారిటీ ఇచ్చుకొని ప్రిపేర్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది, స్మార్ట్ వే అవుతుంది. అలా కాకుండా మీరు ఫస్ట్ తెలంగాణ మూవ్మెంట్ చదువుతాను, తర్వాత నేను జాగ్రఫీ చదువుతాను, ఆ తర్వాత నేను ఎకానమీ చదువుతాను అంటే దీనివల్ల మీకు ఏమవుతుంది, ఏవైతే మీకు హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మీకు కవర్ చేయలేరు టైం దగ్గర పడే కొద్దీ. కాబట్టి ముందుగానే మీరు టైం ఉంది కాబట్టి, ఇంకా మనకి ఎగ్జామ్స్ డేట్ రాలేదు, ఈ ఆగస్ట్ 19th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 9th కి ఎండ్ అవుతుంది. కాబట్టి మీకు ఇంక ఎగ్జామ్ కి ఇంకొక 2 months టైం పడుతుంది. సో 3 months ఉంది, సార్ 4 months ఉంది అనుకుందాం. కాబట్టి ముందు ఈ హై వెయిటేజ్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ కవర్ చేయండి. ఇందులో మరీ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ విభాగానికి వస్తే, ఈ కరెంట్ అఫైర్స్ సెక్షన్ విషయానికి వస్తే మీరు ఎగ్జామ్ కి 6 to 12 months ముందు చదవాలి. కాబట్టి మీరు ఈ ఇయర్ జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ చదవడం స్టార్ట్ చేయండి. ఏదైనా బయట దొరికే మ్యాగజైన్స్ తీసుకోండి, చదవండి. నేను వీటి మీద తెలంగాణ అదేవిధంగా ఏపీపీఎస్సి ఈ నోటిఫికేషన్స్ రానున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో నేను కరెంట్ అఫైర్స్ సిరీస్ లాంచ్ చేస్తాను, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. కానీ ఈ లోపు మీరు కూడా ఏదైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే మంత్లీ మ్యాగజైన్ చదవండి, అప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ చదవండి. ఇది స్టాటిక్, ఇది ఇది పీసీతో పాటు ఎస్ఐకి ఉపయోగపడుతుంది, అదేవిధంగా FBO ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. మీరు ఈ విధంగా వెయిటేజ్ ఇచ్చుకుని చదివితే ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నేను గతంలో ఈ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ చెప్పడం జరిగింది, అది కూడా చూడండి. ఏ జోన్ లో ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఉందో మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు కట్ ఆఫ్ మార్క్స్ అదే విధంగా వెయిటేజ్ ఈ రెండు బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవుతే ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. ఇది స్మార్ట్ వే అని చెప్పవచ్చు. అలా కాకుండా సిలబస్ వైజ్ గా ప్రిపేర్ అయిపోయాము అనుకో, అంటే లెస్ వెయిటేజ్ అనే సబ్జెక్టులు చదవడం వల్ల ఉపయోగం లేదు మనకు. ఫస్ట్ హై వెయిటేజ్ ఏదైతే ఎక్కువ వెయిటేజ్ ఉందో అది చదవడం వల్ల మనకి యూజ్ ఎక్కువ ఉంటుంది. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ గా వెయిటేజ్ చూద్దాం. సబ్జెక్ట్ వైజ్ గా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ వెయిటేజ్ ఓవర్ గా చూసినట్లయితే 16 ప్రిలిమ్స్, 16 మెయిన్స్ చూసుకున్నట్లయితే చూడండి, ఇంగ్లీష్ లో సేమ్ వెయిటేజ్ ఉంటుంది, అర్థమెటిక్ అదే, రీజనింగ్ కూడా సేమ్ వెయిటేజ్, అంటే కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువ వెయిటేజ్ పెరగడం జరిగింది. ఇందులో 6 క్వశ్చన్స్ అనేది పెరిగాయి అనమాట. అదేవిధంగా హిస్టరీ, ఇండియన్ హిస్టరీ నుంచి కూడా 21, 20 రావడం జరిగింది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లో. జాగ్రఫీలో 11 and 8 రావడం జరిగింది. ఇండియన్ పాలిటీలో కూడా 16 and 12 రావడం జరిగింది. ఇక నెక్స్ట్ హై వెయిటేజ్ తెలంగాణ హిస్టరీకి 26 వస్తే మెయిన్స్ లో 18 రావడం జరిగింది. ఓకే, ఇదే విధంగా 2018 అదేవిధంగా 19 ప్రిలిమ్స్ మెయిన్స్ ఏదైతే జరిగిందో ఈ మెయిన్స్ లో కూడా మీరు చూసుకున్నట్లయితే హై వెయిటేజ్ మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇంగ్లీష్ లో ఉంది, అదే విధంగా జీకేలో అంటే కరెంట్ అఫైర్స్ లో ఉంది. నెక్స్ట్ వెయిటేజ్ కూడా మీకు చూసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీ అండ్ ఫిజిక్స్ అండ్ బయాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ నుంచి అయితే హై వెయిటేజ్ మీకు ఉంది. అర్థమవుతుందా మీకు? చరిత్ర, ఇది భారతదేశ చరిత్ర అవ్వచ్చు, తెలంగాణ చరిత్ర అవ్వచ్చు. దీంతో పాటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, జనరల్ సైన్స్ అండ్ ఇంకేముంది తెలంగాణ, ఇంకా నెక్స్ట్ తెలంగాణ మూవ్మెంట్, హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ పాలిటీ కూడా మీకు నెక్స్ట్ వెయిటేజ్ ఉంది. అంటే చూడండి ప్రిలిమ్స్ లోను మెయిన్స్ లో మీకు ఏ విధంగా వెయిటేజ్ వస్తుందో. ఓకే, కాబట్టి మీరు ఈ విధంగా చదవచ్చు. ఇక 22లో కూడా చూడండి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లో సేమ్ వెయిటేజ్ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ మళ్ళీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి, ప్రిలిమ్స్ కి ప్రిపరేషన్ అలాగా మెయిన్స్ కి ప్రిపరేషన్ అలా చేయొద్దు. అర్థమవుతుందా? ప్రిలిమ్స్ కి వేరు, మెయిన్స్ కి అలా కాదు. సిలబస్ ఒకటే, కొంచెం ఏదైతే మెయిన్స్ లో కొంచెం సిలబస్ యాడ్ అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఇవే మనకి
హై వెయిటేజ్ ఉంటున్నాయి కాబట్టి ఇవి కామన్ సిలబస్ కు ఉంటున్నాయి. ఫస్ట్ మీరు చదవండి ఒకే ప్రిపరేషన్ వైద్గా. కాబట్టి మెయిన్స్ కి డిఫరెంట్ గా, ప్రిలిమ్స్ కి అలాగా ప్రిపేర్ అవ్వద్దు. ఇంకో విషయము, మీకు ఆల్మోస్ట్ ఎస్ఐకి పీసీకి ఆల్మోస్ట్ కామన్ సిలబస్ ఉంటుంది. నేను ఈ సిలబస్ కంపారిజన్ చేసుకుని కూడా ఒక వీడియో చేస్తాను. కాబట్టి మీరు రెండింటికి కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కి సేమ్ ప్రిపరేషన్ చేయండి. ఇక నెక్స్ట్ మీరు సిలబస్ సేమ్ చదివితే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ హై వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ చదవండి. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్ చూడండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అలా కాకుండా మీరు ఎలా పడితే అలా చదివేస్తాను, నేను క్లాసులు తీసుకున్నాను సార్, నేను క్లాసులు వింటున్నాను అంటే సరిపోదు. చదవండి, రివిజన్ చెయ్యండి. ఎందుకంటే ఈ 7,000కు పైగా ఉన్న పోస్టులు, అందులో ఒక జాబ్ మీకోసం ఆలోచించండి. థింక్ పాజిటివ్ ఆల్వేస్. అలా లేదు ఇంకేవో రోమర్స్, రకరకాల రోమర్స్ వస్తుంటాయి, నా వల్ల కాదు, అది రకరకాల ఏవైనా సరే, ఎనీ రీజన్స్, బట్ థింక్ పాజిటివ్. ఈ 7,000+ పోస్టులో ఒక పోస్ట్ నీదనుకొని ప్రిపేర్ అవుతూ సక్సెస్ అవుతావు. తక్కువ మాటలు వినొద్దు. ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ తో ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతావు. స్మార్ట్ వేలో ప్రిపేర్ అవ్వు. అదే ఈ వెయిటేజ్ వైజ్ గా, కట్ ఆఫ్ మార్క్స్ వైజ్ గా మీ డివిజన్ ఎంత కట్ ఆఫ్ ఉంది. ఫర్ సపోజ్ వరంగల్లో చెందిన వ్యక్తి, ఒక ఎస్సీ కేటగిరీ వ్యక్తికి ఫర్ సపోజ్ 150+ కట్ ఆఫ్ ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు 150 మార్క్స్ లో మీరు స్కోర్ చేయాలంటే ఎట్లా? అర్థమెటిక్ రీజనింగ్ చదివితే మీకు, ఇంగ్లీష్ చదివితే మీకు ఇక్కడ మీకు యావరేజ్ గా 70 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా మీకు ఎన్ని కావాలి? 80. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చదివితే కరెంట్ అఫైర్స్ నుంచి మీకు ఎన్ని వస్తున్నాయి చూడండి. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మీకు యావరేజ్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈ 4 సబ్జెక్టులు ప్రిపేర్ అవుతాయి. మీకు యావరేజ్ గా ఇక్కడ ఒక 80 క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి. 80 to 90 క్వశ్చన్స్. యావరేజ్ మీకు టార్గెట్ అంతా 50 మార్క్స్. అంటే ఇక్కడ మీకు 90 వచ్చి ఇంకా 60 కావాలి. కాబట్టి నెక్స్ట్ మీరు తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ చదవండి, తెలంగాణ మూవ్మెంట్. లేదా ఓన్లీ జనరల్ సైన్స్ చదవండి, అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. లేదు సార్ జనరల్ సైన్స్ కష్టం అంటే వేరే సబ్జెక్ట్ చూసుకుని ఎంత వస్తున్నాయి క్వశ్చన్ చూసుకుని చదవండి. ఇక్కడ జనరల్ సైన్స్ అనేది అన్ని పోటీ పరీక్షలకు కామన్ గా ఉంటుంది. FBO అవ్వచ్చు, ఎస్ఏ కానిస్టేబుల్ అవ్వచ్చు, అదేవిధంగా ఇతర వేరే పోటీ పరీక్షలు కూడా కామన్ గా ఉంటుంది. కాబట్టి దీనికి చదివితే మీరు అనుకున్న ఈ 150 మార్క్స్ టార్గెట్ ని ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి మీరు ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి సేమ్ ప్రిపేర్ అవ్వండి. ఈ విధంగా అయితే మీకు నేను ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఐడియా మాత్రం, మీకు ఐడియా రావడానికి చేయడం జరిగింది. గాట్ ఇట్? ఇక ఇటువంటి వీడియోస్ కానీ, లేదంటే ఈ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి, అదేవిధంగా ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే నేను వాడికి రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.